వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కన్నవల్లి. రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అని ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పారు. బాహుబలి సినిమా ప్లాట్ కూడా ఒక రకంగా మహాభారతాన్ని పోలి ఉంటుందనే రివ్యూస్ కూడా వచ్చాయి. బాహుబలి సినిమాతో తాను మహాభారతం తీస్తే ఎలా ఉంటుందో రెండు పాటలలో రాజమౌళి చూచాయిగా చూపించేశారు. రాజమౌళి ఇంటర్వ్యూలో మహాభారతం నా డ్రీమ్ ప్రాజెక్ట్, దాన్ని 5 భాగాలుగా చిత్రీకరిస్తారు, దీనికి సంబంధించిన ప్లాన్లు కూడా సిద్ధం అవుతున్నాయి అనే అదే నా ఆఖరి సినిమా అవుతుంది అంటూ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఇప్పుడు ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ హైజాక్ అయినట్టు తెలుస్తోంది. తాజాగా అమీర్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ప్రొడక్షన్ లో మహాభారతం ఆధారంగా ఒక సినిమా రాబోతుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పలు భాగాలుగా తెరకెక్కనుందని, దానిపై పలువురు దర్శకులు పనిచేస్తున్నారని చెప్పారు. అమీర్ ఖాన్ నిర్మాణ సంస్థ కూడా ఆషామాషి సంస్థ కాదు. ఆయనకు కూడా సినిమాల మీద ప్రేమ ఎక్కువే. ఎందుకంటే చివర్లో ఆయన నటించిన సినిమాలను చూస్తే చాలు సినిమాల మీద అవగాహన అర్థమవుతుంది. అలాంటిది అమీర్ ఖాన్ కన్ను కూడా మహాభారతం మీద పడింది అంటే మంచి విలువలతోనే తెరకెక్కిస్తారు, అందులో డౌట్ ఏమీ లేదు. మరి రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను వదులుకుంటారా అనేది ఇప్పుడు చర్చగా కొనసాగుతుంది. దీని మీద పలువురు విశ్లేషకులు పలు విధాలుగా తమ అభిప్రాయాలను చెబుతున్నారు. మహాభారతం అనేది ఒక మహాసముద్రం. ఆ కథను ఎవరు ఎన్ని విధాలుగా తీసినా మరో కొత్త కోణంలో చూపించవచ్చు. రాజమౌళికి వేరే ఆలోచన ఉంటుంది. అందుకే తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి అంత ఓపెన్గా ఇంటర్వ్యూలో చెప్పేశారు. ఎమోషన్స్ పండించడంలో, యాక్షన్ సీక్వెన్స్ రూపొందించడంలో రాజమౌళిని ఇండియాలోనే నెంబర్ 1 దర్శకుడిగా చెప్పుకోవచ్చు. రాజమౌళి కోణంలో అమీర్ ఖాన్ ఆలోచించకపోవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందో. రాజమౌళి తన మహాభారతం సినిమాను తీస్తే దాన్ని మించింది ఇంకొకటి ఉండదు. రాజమౌళి కాన్ఫిడెన్స్ అంతలా ఉంటుంది అని సన్నిహితులు చెబుతున్నారు.